ఎవరు ఫేస్ చేస్తున్నారు? దళితులు, సప్రెస్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్, ఆదివాసీలు, ఇప్పుడు మైనార్టీస్. సో దీనికి కారణం ఏముంది? అసలు ఎప్పుడైనా క్యాల్కులేషన్లో 2+2 4 అవుతుందా? 2 అయినా ఉంటుందా? చెప్పండి నాకు. 2+2 4 ఉంటుంది. 5+5 10 ఉంటుంది. 10 - 5 5 ఉంటుంది అనుకదా. ఈరోజు ఈ భారతదేశంలో 75% బాధితులే ఉన్నారు, 25% అప్పర్ హ్యాండ్ ఉన్నారు. దాంట్లో 1% పీపులే కంట్రోల్ చేస్తున్నాం మనం. ఈరోజు మన $4 ట్రిలియన్ ఉన్న ఎకనామిక్లో 95% హ్యాండ్ టు మౌత్ ఉన్నారు. ఓన్లీ 5% పీపుల్ ఈజ్ అప్పర్ హ్యాండ్, వాళ్ళకి హై నెట్వర్క్ ఇన్కమ్ అంటారు. సో మనం ఫోకస్ ఫస్ట్ టు వెరిఫై అవర్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఎకనామిక్ మేక్ మెనీథింగ్, మనీ మేక్ మెనీథింగ్. సో ఆ ఎకనామిక్ రావాలంటే మనం ఫస్ట్ ఫోకస్ చేసేది ఎడ్యుకేషన్. వీఆర్ ఇల్లిటరేటివ్ ఉన్నారు, మన హిస్టరీ మనం మర్చిపోయాము, మనం ఎక్కడి నుంచో మనం బాధితులు ఉన్నాం మనకు తెలియదు. అవును కదా. జ్యూస్ వెరిఫై దేర్ హిస్టరీ. వాళ్ళన్నారు మన 3000 years నుంచే మన బాధితులు ఉన్నాం. ఎందుకు మనం ఈరోజు దేశం లేదు, మాకు ఎక్కడ అనుకూలంగా లేరు, ఎందుకు మనం ఇలా అవుతున్నారని. 100 years బ్యాక్ దే థింక్ 1895, ఓన్లీ 70 yearsలో ఇదేంది. ఈవెన్ దో కమ్యూనిజం కూడా రైజ్ అవడానికి రీజన్ కూడా అదే ఉంది. 1850 నుంచే 1970లో ఏదైనా ఒక్క విప్లవం రావాలంటే దానికి ఏజ్ 70 years ఉంటుంది. కానీ ఈరోజు ఇండిపెండెంట్ తర్వాత సపరేషన్ అనేది మనమే, రైజింగ్ కాదు డౌన్ఫాల్ అయింది మనం. సో ఈరోజు ఉపా ఎందుకు పెడుతున్నారంటే మీరు ఏదైనా చెప్తే మీకు లోపల ఇవ్వాలి, దాని మీద స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ లేదు. మీరు చేసే పని ఏముంది? ఈరోజు వచ్చారా, ఒక ఉర్దూలో ప్రవోబ్ ఉంది, నిస్తున్ గుఫ్తున్ బర్ఖాస్తున్. వచ్చామా మాట్లాడామా వెళ్ళిపోయామా, వచ్చామా మాట్లాడితే వెళ్ళిపోయామా. అలా ఇదే అవ్వదు సార్, అవునా కదా. అది ఒక ప్రోబ్ కూడా ఉంది మన ఉర్దూలో. ఇక్కడ ఏదో అరే అమ్మకి ఇల్లు కడదామని రాత్రి డిస్కషన్ చేసి పొద్దున వెళ్ళిపోతారని. ఎవ్రీథింగ్ ఈస్ కమ్ ఫ్రమ్ ద పాకెట్. మీ పాకెట్ నుంచే మంచి అడ్వకేట్స్ని పెట్టండి, పబ్లిక్ లిటిగేషన్ తయారు చేయండి, దాన్ని చేస్తే కదా. ఏదైనా ఎంత మంచి కార్ అయినా అది పెట్రోల్ నుంచే నడుస్తుంది, అవునా కదా. బిల్డోజర్ అయినా, ట్యాంక్ అయినా, మారుతి 800 అయినా, ఈవెన్ దో మూపెడ్ అయినా. సో మనీ లేక ఏం నడవదు. ఫస్ట్ యూ మే బీ యాక్టివిటీస్ బై ద పాకెట్. వన్స్ పాకెట్ విల్ రైజ్ అగేన్స్ సచ్ సర్ప్రైజ్ అండ్ సచ్ సిచ్యువేషన్స్. ఇటువంటి సిచ్యువేషన్ ఇది అప్పుడే మనం అవుతాం. ఊపా చూడండి సార్, ఫస్ట్ ఇండియా ఇండిపెండెంట్ 1947లో అయింది. 47లో అయిన తర్వాత సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967లో ఇది వచ్చింది. అప్పుడు కూడా మిస్యూజ్ అయింది దీనికి. ఎందుకంటే ఈ కేసు వల్ల నేను చెప్తున్నాను ఈరోజు ఓపెన్గా, లేడీస్ మై బి సారీ టు సే, లుంగి వేసుకుంటే అండర్వేర్ లేని మనిషికి కూడా ఉపా పెట్టారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. ఉపా బుక్స్లో చదివితే, కేసులా చదివితే దాంట్లో వస్తుంది. జడ్జి అడిగారు, ఏమయ్యా వీళ్ళు టెర్రరిస్ట్లా, నక్సలైట్లా, ఏ మెటీరియల్ దొరికిందంటే, సార్ కమ్యూనిస్ట్ భావజాల పుస్తకాలు దొరికింది. కమ్యూనిస్ట్ భావజాల పుస్తకం కొన్నే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ లుంగి లోపల వేసుకునే అండర్వేర్ లేదు. సో దీంట్లో రీజన్ ఏముంది? ఆయన ఆ మెజిస్ట్రేట్ అంతా కన్సిడర్ చేశారు, కానీ ఆ కన్సిడరేషన్ మీద మనం ఫ్రేమ్వర్క్ ఏం చేసాము? ఫ్రేమ్వర్క్ ఏం లేదు. సో ఎప్పుడైనా ఉపా మిస్యూజ్ 1967లో అయింది. దాని తర్వాత 1970లో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టారు. మరి దాని తర్వాత మరి టాటా వచ్చింది. టాటా మిస్యూజ్ ఎలా అయిందంటే 25,000 పీపుల్ ఆర్ డిసపియర్ ఇన్ పంజాబ్. దాని మీద ఈరోజు ఫిలిం కూడా తయారైంది, సత్లజ్ అని. దాన్ని రిలీజ్ చేయలేదు, సినిమాలో రిలీజ్ చేయలేదు. 3 years నుంచే ఫైట్ చేస్తే ఈ రోజు ఓటీటీలో పెడితే కూడా దాన్ని ఇది చేశారు. సో ఈరోజు మనము ఒకటే బాధితులు కాదు, సినిమా మేకర్స్ కూడా బాధితుడు, రైటర్స్ కూడా బాధితులు. సో దీని మీద అస్ట్రింజెంట్ మన పని చేయాలి అంటే మనం యునైటెడ్గా ఉండాలి, ఇది చేయాలి. ఈ ఉపాసం ఏదైనా చెప్తే ఇప్పుడు చెప్పండి, 400 years బ్యాక్ గెలీలు అన్నాడు ఈ లోకం గ్రౌండ్గా ఉంది అని, అవునా కదా. తలా తీస్తారని అతని మీద లేదు నేను చెప్పింది తప్పయ్యా అని ఆయన, అవును కదా. క్యాథోలిక్ ఉన్నారు, పోపే స్వర్గం గ్యారంటీ ఇచ్చేటోడు. లూథరన్ మాధవ్ కింగ్ అన్నాడు, నీకు అంత నీకు అథారిటీ ఎవరు ఇచ్చారంటే అతను నీకు కూడా క్యాథోలిక్ నుంచి ప్రొటెస్టెంట్ పుట్టారు, అవును కదా.
ఎప్పుడైనా ఇన్జస్టిస్ ఎప్పుడైనా ఉంటుంది. అది ఇన్జస్టిస్కి ఫేస్ చేసే మనతోన ధైర్యం ఉండాలి. మనం దానికి ఏమంటారు సఫిషియంట్ జవాబు ఇస్తేనే ఇది ఉంటుంది. ఉపా ఈజ్ ఎప్పుడైనా మెయింటైనబుల్ కాదు. ఉపా ఇట్ ఈజ్ ఏ డేంజర్ ఫర్ అవర్ సొసైటీ. అందుకని టాటా దాన్ని ఏమంటారు డిలీట్ చేసిన తర్వాత పోటా వచ్చింది. పోటా కూడా నేను ఈరోజు చెప్తాను మీకు ఓపెన్ గా. పోటాలా ఇది ఏమంటారు హ్యాండ్ ఇన్ గ్లో విత్ ద డిఎస్పి దేవేంద్ర సింగ్ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి. ఈజ్ ఎ కర్మ కర్త క్రియ ఫర్ పోటా. పాకిస్తాన్ నుంచి 5గురిని కిడ్నాప్ చేసి ఈ పార్లమెంట్ అటాక్ చేశారు. వాళ్ళకి తెలియదు ఏముంది. వాడు మరి 2020 హీ ఫేరీ విత్ ద టెర్రరిస్ట్ టు AK-47 గ్రానైట్ అండ్ 20 lakhs rupees. వాడు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడైనా అడిగారా? చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? సోషల్ యాక్టివిస్ట్. వాడు ఇంకా 5-star ఫెసిలిటీలో ఉన్నాడు. 311 ఫెసిలిటీగా తీసుకున్నాడు. వాడు బాగా ఉన్నాడు. ఎందుకు మనం అడగట్లేము? మనం వచ్చామా, డిస్కస్ చేసామా, వెళ్ళిపోయామా? అది కాదు. మనం ఒక పని మీద ఒక్కసారి ఫోకస్ పెడితే, ఒక్కసారి కాల్ పెట్టానుకో, అది ఉక్కుపాదం లాగా ఉంటేనే మనం చేయవచ్చు. మనం చేయలేము. సో ఇలానే ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదైనా డిస్అగ్రీ అయినాం అనుకోండి మన సిచ్యువేషన్తో, ఎవ్రీ పర్సన్ మే బి ప్లే విత్ అస్. సో ఈరోజు యూట్యూబర్ మీద, లాయర్స్ మీద, థింకర్స్ మీద ఉపా ఈజ్ మెయింటైనబుల్ కాదు. దీని మీద మనం ఏమంటారు పార్లమెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. సుప్రీం కోర్టులో కూడా మనము ఫైల్ చేసి దీని మీద జస్టిస్ చేస్తే ఉపా ఇస్ నాట్ మెయింటైనబుల్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద అని మనం దాని మీద ఒక క్లియర్ వస్తామని నేను భావిస్తున్నాను. అదే విధంగా మీరు నాకు సహకరించండి, మా పిచ్కా శ్రీనివాస్ గారికి సహకరించండి. మనం ఏదో అవుతాము. అవునా కదా? వచ్చామా, వెళ్ళామా, పోయామా అంటే ఇలానే ఉంటుంది. మన డే బై డే ఉన్న వాల్యూ డిగ్రేడ్ అయిపోతాం. మనం కూడా ఒక మానవ భావమే కదా, వదిలాయా అనేది. ఈరోజు పని పాట వదిలేసి ఈరోజు వచ్చామంటే సమాజం మంచి కోసమే వచ్చాం కదా. మీరు కూడా మాకు సహకరించాలని నా ఆశిస్తున్నాను. నమస్కారం.